హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మ్యాగిలాగ్స్. ఇవాళ మనం ఒక ఆధ్యాత్మిక నగరం గురించి తెలుసుకుందాం. అదే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల. ఇది మనం స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గంలో అన్నమయ్య సర్కిల్ చూడండి ఎంత బాగుందో. అట్లా నాలుగు పక్కల నీళ్లు పైకి వస్తూ ఉంటాయి. దాని మధ్యలో స్వామివారి పరమ భక్తుడైనటువంటి శ్రీ తాళపాక అన్నమాచార్యులు ఆయన స్వామివారి మీద 32,000 సంకీర్తనలు రచించాడు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రుడు. దీన్ని అన్నమాచార్యుల సర్కిల్ అని అంటారు. ఇది సిఆర్ఓ ఆఫీస్కి అతి కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారి చుట్టూరు ఎన్నో రకాల పువ్వులు మనల్ని ఎంతో కనువిందు చేస్తూ ఉంటాయి. ఇది స్వామివారి దర్శనానికి వెళ్ళేటటువంటి మార్గం. ఈ మార్గం గుండా మనం స్వామివారి దర్శనానికి చేరుకోవచ్చు. కొత్తగా వచ్చిన భక్తులకు కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గాన్ని చూపించేటట్టు సూచికలుగా ఉంటాయి. ఇది శ్రీ రామానుజ స్తూపం. ఇది శ్రీ రామస్తూపం. దీన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ప్రపంచంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా సందర్శించాలని ప్రదేశాలలో ఇది ఒకటి. అదేవిధంగా స్వామివారి కొండ మీద ఎన్నో రకాల ఉద్యానవనాలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మనసు అనేది చాలా ప్రశాంతతతో కూడుకుంటుంది. మీలో ఎంతమంది కలియుగ వైకుంఠాన్ని సందర్శించారో కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. స్వామివారి కొండ మీద కనిపించేటటువంటి పూలు ఇంకా ప్రపంచంలో కూడా ఎక్కడా దొరకవు. స్వామివారి కొండ మీద ఎన్నో అద్భుతాలను మనం చూడవచ్చు. ఇది స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకు సప్తగిరి రెస్ట్ హౌస్. దీంట్లో భక్తులకు గదులను కేటాయించడం జరుగుతుంది. స్వామివారి కొండ విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. అదే రకంగా ఇది స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సందర్శనీయ స్థలము. ఇక్కడ స్వామివారు కొండలో చుట్టూరు అదేవిధంగా పచ్చని పూల కొలువై ఉంటారు. ఇక్కడ చాలామంది భక్తులు ఫోటోలను తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా చూడండి ఎంత బాగున్నాయో స్వామివారి యొక్క గాలి గోపురాలను. అదేవిధంగా స్వామివారి భక్తులైనటువంటి గరుడాల్వారును, అదే రకంగా అనేక రకాల పూలను, మొక్కలను ఈ గ్యాలరీ ముందు అమర్చడం జరిగింది.
చూడండి ఎన్నో రకాల పుష్పాలు మరియు చెట్లతో ఈ గ్యాలరీని ఎంత ముస్తాబు చేసి ఉన్నారు. అదేవిధంగా స్వామివారి పరమ భక్తుడైనటువంటి ఇంకొకరు శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. భారతదేశంలో ఇటువంటి ప్రదేశం ఇంకా ఎక్కడా కూడా ఉంది. స్వామివారి కొండపైన ఎన్నో రకాల ఉద్యానవనాలు కూడా కొలువై ఉన్నాయి.